ఈ రోజు వీడియోలో జంతువులు తమ ఆహారాన్ని ఎలా సేకరిస్తాయో తెలుసుకుందాం. మీరెప్పుడైనా పులి వేటాడడాన్ని చూసారా? డిస్కవరీ ఛానల్లో లేదంటే ఏదైనా వీడియోలో? ఒకవేళ చూసినట్లయితే పులులు సాధారణంగా చాలా వ్యూహాత్మకంగా, చాలా నెమ్మదిగా కదులుతాయని మీరు గమనిస్తారు. అవి చాలా నిశ్శబ్దంగా నడుస్తాయి. ఆహారం కోసం చూస్తూ తలను కిందకు వంచి నడుస్తాయి. ఆ సమయంలో వాటి ఇంద్రియాలు మరింత పదునెక్కుతాయి. పులి తన ఆహారానికి సంబంధించిన జంతువుల యొక్క చర్మంపై ఉండే వెంట్రుకల వాసన, అలానే చెమట వాసన, ఇంకా తాజాగా ఉన్న అడుగుజాడలను కూడా గుర్తించగలదు. అంతేకాకుండా వినికిడి శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా చిన్న శబ్దాలను కూడా గుర్తిస్తుంది. ఆకులు కదిలే చిన్న శబ్దాలు లేదా శ్వాస తీసుకునే చిన్న శబ్దాలను కూడా అవి వినగలవు. అందువల్ల పులి తన ఆహారాన్ని గుర్తించడానికి ఇవన్నీ వివిధ మార్గాలు అని మనకు తెలుస్తుంది. అలాగే వివిధ జంతువులు తమ ఆహారాన్ని అనుసరించడానికి తమ ఇంద్రియాలను వేర్వేరు విధాలుగా ఉపయోగిస్తాయి. చివరికి అవి ఆహారాన్ని కనుగొని సేకరిస్తాయి. అయితే జంతువులు తమ ఆహారాన్ని ఎలా సేకరిస్తాయి? జంతువులు తమ ఆహారాన్ని పట్టుకోవడం ద్వారా, వేటాడడం ద్వారా లేదా సేకరించడం ద్వారా పొందుతాయి. తర్వాత దాన్ని తినగలుగుతాయి. వీటన్నింటినీ ప్రత్యేక భాగాలు లేదా ప్రత్యేక సాధనాల సహాయంతో చేస్తాయి. కానీ అవి నిజానికి వాటి శరీర భాగాలే. అందుకే సాధారణంగా అవి తమ అవయవాలు అంటే చేతులు, కాళ్ళు, పదునైన గోర్లు, దంతాలు, అలానే నాలుకను ఉపయోగిస్తాయి. ఇప్పుడు జంతు ప్రపంచంలో దాదాపు 8.7 మిలియన్ జంతువులు ఉన్నాయని మనకు తెలుసు. అంటే జంతువులు తమ ఆహారాన్ని సేకరించడానికి అనేక ప్రత్యేకమైన విభిన్న మార్గాలు ఉండవచ్చని అర్థము. ఇప్పుడు నేను నా స్నేహితుడు రాము కలిసి వెళ్ళిన ఒక సఫారీ గురించి మీకు ఒక కథ చెబుతాను. ఇక్కడ రాము ఒక వన్యప్రాణుల పరిశీలకుడు. అతనికి దాదాపు 10 సంవత్సరాల అనుభవం ఉంది. అతనికి అడవి జంతువులు, సాధారణంగా అన్ని జంతువుల మధ్య ఉండడం చాలా ఇష్టం. అతను దాదాపు 10 సంవత్సరాలుగా జంతువులను గమనిస్తున్నాడు. ఆ సమయంలో అతను చూసిన అనుభవాలన్నింటినీ నాతో చెప్పాడు. అతను వివిధ జంతువులను గమనించి వాటి గురించి నోట్స్ కూడా రాసేవాడంట. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలాంటిది ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేను రాముతో కలిసి సఫారీకి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్లేందుకు ఎదురు చూస్తూ ప్రవేశ ద్వారం బయట ఉన్న సమయంలో మేము కొన్ని స్థానిక కుక్కలను గమనించాము. ఆ కుక్కలు బాగా వాసన పీలుస్తున్నాయి. అంటే అవి ఆహారం కోసం వెతుకుతున్నాయన్నమాట. అవి ఒకసారి తమ ఆహారాన్ని కనుగొన్న తర్వాత దాన్ని చాలా వేగంగా తినడం ప్రారంభించాయి. ఎందుకంటే చాలా కుక్కలు, ముఖ్యంగా అవి ఉత్సాహంగా ఉన్నప్పుడు లేదా ఆకలిగా ఉన్నప్పుడు చాలా త్వరగా తింటాయి. కుక్కలు తమ ఆహారాన్ని ఎలా సేకరిస్తాయి? సాధారణంగా అవి తమ పదునైన పళ్ళను ఉపయోగిస్తాయి. ఇవి మాంసాన్ని చీల్చడానికి, ఎముకలను నమలడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. మరోవైపు అవి తమ నాలుకను కూడా ఉపయోగిస్తాయి. ముఖ్యంగా నీరు త్రాగేటప్పుడు లేదా ఆహారాన్ని నాకేటప్పుడు అవి నాలుకను ఉపయోగిస్తాయి. అలానే అవి ఎముకలను నమిలే స్వభావం కలిగి ఉండడం వల్ల వాటికి బలమైన దవడలు కూడా ఉంటాయి. ఇవి ముడి ఎముకలను కూడా సులభంగా నమలడంలో సహాయపడతాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే కుక్కలు ప్రధానంగా తమ పదునైన పళ్ళు మరియు నాలుకను ఉపయోగిస్తాయి. రాము ఇంకా చెప్పిందేంటంటే సింహాలు, నక్కలు, తోడేళ్ళు వంటి జంతువులు, అలానే మీకు తెలిసిన చిరుత, ఇవన్నీ కూడా తమ పదునైన పళ్ళను ఉపయోగిస్తాయి. అంతేకాదు వీటికి బలమైన కాళ్ళు కూడా ఉంటాయి. అవి వేగంగా పరిగెత్తడానికి సహాయపడతాయి. వాటికి ఉన్న గోర్లు తమ వేటను పట్టుకోవడానికి, మాంసాన్ని చీల్చడానికి సహాయపడతాయి. కాబట్టి వివిధ జంతువులు తమ ఆహారాన్ని సేకరించే విధానాలు ఇవే. ఇప్పుడు సఫారీ ప్రాంతం బయట మరోవైపు ఒక వ్యవసాయ భూమి ఉంది. దగ్గరగా చూసినప్పుడు అక్కడ కొన్ని ఆవులను గమనించాము. ఆవు తన ఆహారాన్ని ఎలా పొందుతుంది? మనకు తెలుసు కదా, ఆవులు శాకాహార జంతువులు. అంటే ఏనుగులు, జిరాఫీలు, గొర్రెలు, గేదెలు వంటి జంతువుల్లాగే ఆవులు కూడా శాకాహారులే. ఇవన్నీ శాకాహార జంతువులకు ఉదాహరణలు. అంటే ఇవి ప్రధానంగా మొక్కలు ఆధారిత ఆహారాన్ని మాత్రమే తింటాయి. అందుకే మొదట ఆవు తన నాలుక మరియు పెదవులతో గడ్డిని పట్టుకుంటుంది. ఆ తరువాత దానిని కొద్ది కొద్దిగా పీకేస్తుంది. అంటే వేర్ల నుంచి విడదీస్తుంది. తరువాత దానిని నమలడం ప్రారంభిస్తుంది.
నాలుక మరియు పెదవులు గడ్డిని పట్టుకోవడానికి, లాగడానికి సహాయపడతాయి. వాటితో పాటు గడ్డిని కత్తిరించడానికి ఆవు తన పళ్ళను కూడా ఉపయోగిస్తుంది. అంటే ఆవుకి పళ్ళుంటాయి. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ పళ్ళు కేవలం క్రింద దవడకు మాత్రమే ఉంటాయి. పై దవడలో పళ్ళుండవు. దానికి బదులుగా డెంటల్ ప్యాడ్ అని పిలిచే ఒక ప్రత్యేక నిర్మాణం ఉంటుంది. అంటే పై దంతాలు లేని గట్టి చిగురు అని అర్థము. అది పై భాగంలో ఉంటుంది. ఇప్పుడు ఆవు కొంత ఆహారాన్ని నోట్లోకి తీసుకున్న తర్వాత కొంతసేపు దాన్ని నములుతుంది. ఆ తరువాత దాన్ని మింగి కడుపులోనికి పంపుతుంది. ఇది ప్రతి జీవి చేసే ప్రక్రియలానే ఉంటుంది. కానీ ఆవు విషయంలో కొంచెం భిన్నంగా ఉంటుంది. కడుపులోకి వెళ్ళిన ఆహారం శరీరంలోకి మరింత లోతుగా వెళ్లకుండా మళ్ళీ నోటికి వస్తుంది. ఈ ప్రత్యేక సందర్భంలో అది మళ్ళీ నోటికి వచ్చినప్పుడు ఆవు దాన్ని చాలా సమయం పాటు మరింతగా నమలడం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియను జీర్ణం చేసిన ఆహారాన్ని మళ్ళీ నమలడం అని అంటాము. ఈ మొత్తం ప్రక్రియనే రుమినేషన్ అని అంటారు. అంటే జీర్ణం చేసిన ఆహారాన్ని మళ్ళీ నమలడం. ఆవు ఇలా ఎందుకు చేస్తుంది? కారణం ఏమిటంటే తాను తినే ఆహారం నుంచి గరిష్టమైన పోషకాలు పొందాలని అది కోరుకుంటుంది. మొక్కలు జీర్ణం కావడం అంత సులభం కాదు. అందుకే ఈ ప్రక్రియ మొక్కలను మెరుగ్గా జీర్ణం చేసుకోవడానికి ఆవుకి సహాయపడుతుంది. ఇప్పుడు మళ్ళీ మన సఫారీని ప్రారంభిద్దాం. ఇప్పుడు మళ్ళీ అలా సఫారీ లోనికి వెళ్తుండగా లోనికి ప్రవేశించిన వెంటనే అక్కడ ఒక అందమైన చెరువు కనిపించింది. ఆ చెరువు పక్కనే కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్లపై ఒక చిన్న అందమైన కప్ప కూర్చొని ఉంది. ఇప్పుడు కప్పలను గమనిస్తే అవి సాధారణంగా నీటి సమీపంలోని పరిసరాల్లో ఎక్కువగా కనిపిస్తాయని మనకు తెలుసు. మీరెప్పుడైనా ఒక కప్ప ఆహారం తినడం గమనించారా? గమనించి ఉంటే అది తన పొడవైన అంటుకునే నాలుకను ఉపయోగిస్తుందని చూడవచ్చు. ఆ నాలుకను అది చాలా వేగంగా బయటకు విసిరి తన ఆహారాన్ని పట్టుకుంటుంది. అది అంటుకునే నాలుక కావడంతో ఆహారం దానికి అతుక్కుంటుంది. తర్వాత కప్ప దాన్ని తింటుంది. వేగంగా మింగేస్తుంది. తమ వేటను స్పష్టంగా చూడగలగడానికి కప్పలకు పెద్దగా ఉబ్బిన కళ్ళుంటాయి. ఇవి వాటికి విస్తృతమైన దృష్టి పరిధిని ఇస్తాయి. అంతేకాకుండా వాటికి బలమైన వెనుక కాళ్ళు కూడా ఉంటాయి. ఇవి వాటికి తమ వేట వైపు వేగంగా దూకడానికి లేదా ఎగరడానికి సహాయపడతాయి. అందువల్ల కప్ప తన ఆహారాన్ని సేకరించే విధానాలు ఇవి. ఇంకొన్ని ఉదాహరణలు చూసినట్లయితే బల్లులు కూడా ఉంటాయి. కానీ కప్పకు మరియు బల్లికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే కప్పలకు వేగంగా బయటకు వచ్చే అంటుకునే నాలుక ఉంటుంది. బల్లులకు అలాంటి వ్యవస్థ లేదు. కానీ అవి కూడా తమ నాలుకను ఉపయోగించి ఆహారాన్ని మింగేస్తాయి. సఫారీలోని మరింత లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా రకాల జంతువులను గమనించాము. అలానే కొన్ని పక్షులను కూడా చూసాము. చెరువు దగ్గరగా 2 బాతులను కూడా గమనించాము. అలాగే కొన్ని గ్రద్దలను, చిలుకలను కూడా చూసాము. పక్షులన్నింటినీ చూసి ఆశ్చర్యపోయాము. కానీ తర్వాత గమనించిన విషయం ఏమిటంటే అవన్నీ పక్షులే అయినప్పటికీ వాటిలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని గమనించాము. వాటి ముక్కులన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయని మీరు గమనించండి. అందుకే వీటి కోసం ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవాలని అనుకున్నాను. ముందుగా నేను రాముని వడ్రంగి పిట్ట గురించి అడిగాను. అతను నాకు చెప్పిందేమిటంటే వడ్రంగి పిట్టకు చిజెల్ ఆకారంలో ఉన్న ముక్కు ఉంటుంది. అంటే అది బలంగా పదునుగా ఉండే ముక్కు. అలాంటి ముక్కు వాటికి చెట్టు తొక్కలోకి త్రవ్వడానికి సహాయపడుతుంది. మనం రంధ్రం చేయడానికి డ్రిల్ ఉపయోగించినట్లే వాటి ముక్కు కూడా అలానే పనిచేస్తుంది. ఇది వాటికి చెట్లలో ఉన్న కీటకాలను పట్టుకోవడానికి లేదా చెట్ల రసాన్ని సేకరించడానికి సహాయపడుతుంది. అందువల్ల వడ్రంగి పిట్ట ముక్కు నిజానికి ఒక సాధనం లాంటిదే. ఇప్పుడు మరోవైపు చూస్తే హమ్మింగ్ పక్షికి కూడా పదునైన ముక్కు ఉంటుంది. కానీ అది ఇంకా సన్నగా పొడవుగా గొట్టంలా ఉంటుంది. హమ్మింగ్ పక్షులు సాధారణంగా పువ్వుల లోతులో ఉన్న తేనె రసాన్ని పీల్చి తాగుతాయి. అందుకే వాటి ముక్కు అలా పీల్చడానికి అనుకూలంగా రూపకల్పన చేయబడింది. పువ్వుల నుంచి తేనె రసాన్ని పీల్చేందుకు ఈ ముక్కు ఉపయోగపడుతుంది. ఈ ముక్కు పక్షికి స్ట్రాలా పనిచేస్తుంది. దీనికి బయటికి పొడవుగా వచ్చే నాలుక కూడా ఉంటుంది. అది అధిక వేగంతో తేనె రసాన్ని పీల్చుకోవడంలో సహాయపడుతుంది. అలా హమ్మింగ్ పక్షి పువ్వు చుట్టూ గాల్లో తేలుతూ తేనె రసాన్ని తీసుకుంటుంది. అదే సమయంలో
పువ్వుకి పెద్దగా నష్టం కలగదు. ఈ విధంగా హమ్మింగ్ పక్షికి కూడా ప్రత్యేకమైన ముక్కు ఉందని మనం గమనించవచ్చు. తర్వాత నేను చిలకలు మరియు గ్రద్దలను పరిశీలించాను. చిలకలు ప్రధానంగా శాకాహార పక్షులు. అవి గింజలు, విత్తనాలు వంటి వాటిని తినడానికి ఇష్టపడతాయి. కానీ గ్రద్దలు మాంసాహార పక్షులు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు పక్షులకు కొంకెమాకారంలో ఉన్న ముక్కు ఉంటుంది. చిలకను గమనిస్తే దాని ముక్కు గింజలు మరియు విత్తనాలను పగలగొట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు అవి చెట్లపైకి ఎక్కడానికి కూడా సహాయపడుతుంది. చిలక యొక్క ముక్కు ఆహారాన్ని బలంగా పట్టుకొని దానిని తిప్పి తినడానికి ఉపయోగపడుతుంది. గ్రద్దకు ఉన్న పదునైన ముక్కు జంతువుల మాంసాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల గ్రద్దలు మరియు చిలుకలు రెండింటికి వంగిన బలమైన ముక్కులు ఉంటాయి. వీటిని సాధారణంగా హుక్డ్ బీక్స్ అని పిలుస్తారు. కానీ ఇక్కడ ప్రధాన తేడా ఏమిటంటే అవి తమ ముక్కును ఉపయోగించే విధానం. గ్రద్ద తన ముక్కును మాంసాన్ని చీల్చడానికి ఉపయోగిస్తే చిలుక అదే ముక్కును గింజలను పగలగొట్టడానికి ఉపయోగిస్తుంది. కాబట్టి ఒకే రకమైన ముక్కు ఉన్నప్పటికీ ఆహారపు అలవాట్లను బట్టి ఉపయోగిస్తాయని అర్థం చేసుకోవాలి. కొంగలను మరియు బాతులను గమనించినట్లయితే సాధారణంగా కొంగకి పొడవైన పదునైన ముక్కు అనేది ఉంటుంది. ఎందుకంటే అవి తరచూ మట్టిలో లేదా తక్కువ లోతు ఉన్న నీటిలో ఆహారం కోసం వెతుకుతాయి. అక్కడవి చేపలు, కీటకాలు లేదా చిన్న నీటి జీవులను పట్టుకునే ప్రయత్నం చేస్తాయి. సన్నని ముక్కు ఉండడం వల్ల అవి ఆహారాన్ని సులభంగా గుర్తించి పట్టుకోగలుగుతాయి. మరోవైపు బాతులను చూస్తే వాటికి వెడల్పైన చదునుగా ఉండే ముక్కు ఉంటుంది. ఇది నీటిలో నుండి ఆహారాన్ని వడకట్టుకొని తినడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలా ఆహారం తీసుకోవడాన్ని ఫిల్టర్ ఫీడింగ్ అని అంటారు. ఫిల్టర్ ఫీడింగ్ అంటే ఏమిటి? బాతులు సాధారణంగా నీటిలోనే ఉంటాయి కదా, కాబట్టి అవి సరస్సుల్లో లేదా చెరువుల్లో కనిపిస్తాయి. కానీ ఈ సందర్భంలో అవి వేటకు వెళ్ళడం లేదు. అవి ఆహారాన్ని వేటాడడం లేదు. ఇక్కడ అవి చేస్తున్న పని ఏమిటి? నీటిలో నుంచి ఆహారాన్ని వడకట్టడం. అవి ఆహారం కోసం తలని నీటిలో ముంచి చూస్తాయి. తమ ముక్కుల సహాయంతో నీటిలో ఉన్న ఆహారాన్ని వడకట్టి వేరు చేస్తాయి. అందువల్ల కొన్ని జంతువుల్లో ఇలాంటి విధానం కనిపిస్తుంది. అవి నిజంగా వేటాడవు, కేవలం తమ ఆహారాన్ని కనుగొని తీసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాతులకు కూడా పళ్ళుంటాయి, కానీ అవి సింహం లేదా ఆవు పళ్ళల్లా కనిపించవు. కాబట్టి వాటి ప్రత్యేకమైన ముక్కులు ఫిల్టర్ ఫీడింగ్లో వాటికి సహాయపడతాయి. గ్రద్దలు మరియు కాకులు వంటి కొన్ని పక్షులు కూడా చెత్తను, కుళ్ళిపోయిన ఆహారాన్ని లేదా మృత జంతువులను తింటాయి. ఇది ప్రకృతి దృష్టిలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ప్రకృతిలో ఉన్న చెత్త పదార్థాలు తొలగిపోతాయి. అందుకే వీటిని సాధారణంగా మృత జంతువులు అంటే స్కావెంజర్స్ అని పిలుస్తారు. ఇవి పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. గ్రద్దలను కూడా స్కావెంజర్లుగా పరిగణిస్తారు, ఎందుకంటే అవి తరచూ మృతజీవులను తింటూ కనిపిస్తాయి. అలా అన్వేషణ చేస్తూ మేము వివిధ పక్షులన్నింటినీ గమనించాము. కానీ చెరువుకు దగ్గరగా వెళ్ళినప్పుడు అక్కడ చిన్నగా పురుగుల్లాంటి నిర్మాణాలు కనిపించాయి. ఇవే జలగలు. సాధారణంగా ఇవి తేమ ఉన్న పరిసరాల్లో కనిపిస్తాయి. అవి తరచుగా మన చర్మానికి అంటుకొని రక్తాన్ని పీలుస్తాయి. ఇక్కడ మీకు జరిగిన సంఘటనని ఉదాహరణగా చెప్తాను. నేను మా స్నేహితులతో ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఆమె వెనుక భాగం వైపు జలగలుండేవి. అవి ఆమె వెనుక వైపుకు పాక్కుంటూ వచ్చి ఆమె చర్మానికి అంటుకొని రక్తాన్ని పీల్చడం ప్రారంభించాయి. అవి ఇలా చేయగలగడానికి కారణం ఏమిటి? వాటికి బలమైన రక్తాన్ని పీల్చడానికి ఉపయోగించే భాగాలు ఉంటాయి. ఇవి శరీరం నుంచి రక్తాన్ని పీల్చుకుంటాయి మరియు అదే వాటి ఆహారంగా ఉంటుంది. అందువల్ల ఈ అన్ని పురుగులకు వేర్వేరు విధాలైన ఆహారం తీసుకునే పద్ధతులు ఉంటాయని మనం గమనించవచ్చు. సఫారీలో నేను గమనించిన విషయం ఏమిటంటే వివిధ జంతువులు తమ ఆహారాన్ని వేర్వేరు రీతుల్లో సేకరించి తింటాయి. కానీ అవి నిజంగా ఎంత ఆహారం అవసరం చేసుకుంటాయి? వాస్తవానికి వేర్వేరు జంతువులకు ఆహార అవసరాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఎంత ఆహారం అవసరం, ఎందుకు అవసరం అన్న విషయాల్లో కూడా తేడా ఉంటుంది. ఉదాహరణకు
ఏనుగును తీసుకుందాం. ఏనుగు భూమిపై ఉన్న అతిపెద్ద జంతువుల్లో ఒకటి. వాటికి చాలా పెద్ద శరీరాలు ఉంటాయి. అంటే వాటికి ఎక్కువ పరిమాణంలో ఆహారం అవసరమవుతుంది కదా! అలానే అవి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడానికి కూడా ఎక్కువ ఆహారం అవసరం పడుతుంది. అందువల్ల ఏనుగులు ప్రతిరోజు పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవాల్సి ఉంటుందని మనం గమనించవచ్చు. ఆ ఆహారంలో గడ్డి, ఆకులు, కొమ్మలు మరియు పండ్లు ఉంటాయి. కానీ మరోవైపు కొంగని చూస్తే దాని జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చిన్న వయసు దశలో చనిపోయిన మరియు కుళ్ళిపోతున్న మొక్కల పదార్థాలను తింటాయి. అతి పెద్దగా అంటే పూర్తి వయసు దశకు మారిన తర్వాత అవి అంతగా ఆహారం తీసుకోవు. అవి కేవలం కొన్ని రోజుల పాటు ఎగురుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి అది పూర్తిగా అభివృద్ధి చెందిన జీవిగా మారిన తర్వాత అది ఎక్కువ ఆహారం తినదని మనం చూడవచ్చు.